ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు అధిక ఫలసాయాన్నిచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం కొల్లిపర మండల పరిధిలోని బొమ్మువానిపాలెంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్కు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో పాటు సైంటిస్టులు పాల్గొని ఆయిల్ ఫామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ గురించి చూస్తున్నాం. ఆయిల్ ఫామ్ ఏంటి? ఆయిల్ ఫామ్ అసలు ఎందుకు దీన్ని నేర్చుకోవాలన్నా ఏంటనేది దీని గురించి కొంచెం వివరిస్తాను. ప్రస్తుతం మన దేశం ఏ స్థితిలో ఉందంటే, మనకు ధాన్యం కావాల్సినంత ఉంది, ఎక్కువే ఉంది, కావాల్సిన దానికంటే ఎక్కువే ఉంది. అలాగే పప్పు దినుసులు సరిపడా ఉన్నాయి, లేనిదల్లా నూనె గింజలు లేవు మనకు. సో దీనికి దాదాపు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి పామ్ ఆయిల్ దిగుబడి చేసుకుంటున్నారు. ముఖ్యంగా పామాయిల్తో పాటు సోయాబీన్, పామ్ ఆయిల్, దీనికే 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే చూడండి, ఇదే మనకి దీనికి ఆకాశమే హద్దు. ప్రస్తుతము మనకి ముందంజలో ఉన్నాము. మనతో పాటు తెలంగాణ కూడా మనం అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ 33 జిల్లాలు ఎల్లప్పుడూ మనమే ముందంజలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పంట గురించి కొంచెం వివరిస్తాను. ఆయిల్ పామ్ కానీ లేకపోతే మన దీని ఉత్పాదకత 8 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే పోటీ పడలేని స్థితిలో ఉంటుంది. అంటే ఆయిల్ పామ్ యొక్క ఉత్పాదకత ఎక్కువ ఉంటుందంటే, ఒక హెక్టార్కి 4 నుంచి 6 టన్నుల ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏ పంట నుంచి రాదు ఇది. తర్వాత 2 రకాల ఆయిల్స్ ప్రొడ్యూస్ చేసే పంట ఇది. ఇది ఏ పంటలో తీసుకోండి ఒకే ఒక ప్రోడక్ట్ వస్తుంది. కానీ మన ఆయిల్ ఫామ్ లో ఇంతకుముందు మినిస్టర్ గారు చూశారు, మన పామ్ ఆయిల్ తో పాటు గింజల నుంచి కూడా ఆయిల్ తీస్తారు, కెర్నల్ ఆయిల్ అంటారు. అంటే 2 రకాల ఆయిల్స్ ఇచ్చే పంట పామ్ ఆయిల్, అది ఆయిల్ పామ్. తర్వాత ఇందాక చెప్పాను, ఒకసారి వేసుకుంటే 30 సంవత్సరాలు ఉంటుంది. వేసుకున్న 3 సంవత్సరాలు అంటే 4వ సంవత్సరం మొదటి నుంచే మనము దిగుబడి తీసుకోవచ్చు. ఒకసారి మొదలైందంటే 25 సంవత్సరాలు. నేను చాలా వరకు రైతు సర్వీస్ చెప్తుంటాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి నెలకు ఒకసారి వస్తుంది జీతం, కానీ ఆయిల్ ఫామ్ రైతులకు 2 సార్లు వస్తుంది. అంటే 15 రోజులకు ఒకసారి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతూ ఉంటాయి. పెన్షన్ లేదనమాట. హార్టికల్చర్ గారికి, అదేవిధంగా మన రామచంద్ర గారు సైంటిస్ట్ చాలా వివరంగా ఈ మొక్క యొక్క ఏ విధంగా మనం మన ప్రాంతంలో మార్పు తీసుకురాగలిగితే ప్రపంచానికే ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్ నిలబడగలుగుతుంది దానిపైన మీకు చాలా లోతుగా వివరించారు. సో ఆయన కూడా ప్రత్యేకంగా కోరికలకు వచ్చినందుకు ప్రత్యేకంగా నమస్కారం. అదేవిధంగా మన ఏపీఎంఐకి ఇదివరకు మనకి రివ్యూ చేసేవాళ్ళు హార్టికల్చర్ ఆఫీసర్, ఆమె కూడా ఆహ్వానిస్తున్నాం. మా తెనాలి మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా పిఎఫ్ కంపెనీ నుంచి వచ్చిన మన విజయప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులందరూ కూడా నమస్కారం. అంటే నేను ఈ ఉపన్యాసం అప్పుడు కూర్చున్నప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి గారితో వాళ్ళందరితో ముచ్చటిస్తున్నప్పుడు, ఏలూరు జిల్లాకి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను పనిచేస్తున్నప్పుడు పెదవేగి సందర్శించాను. అక్కడ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకు ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ మనకి ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం. ఆ పెదవేగిలో పండిస్తున్న మనకి ఆయిల్ పామ్ మొక్కలు ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రైతాంగంలో. ఈ రోజు రైతులు పడుతున్న కష్టాలు చూసుకుంటే ఆదాయం మరింత పెరిగే విధంగా ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది దేశానికి ఎంతో అత్యంతమైన అవసరం అని ప్రధానమంత్రి గారు, అంటే గతంలో మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా దీన్ని సక్సెస్ చేశారు. అప్పటి నుంచి ఒక నేషనల్ మిషన్, అంటే భారతదేశంలో మొత్తం దీన్ని ఈ సాగు పెంచే విధంగా ప్రయత్నం చేద్దాం, రైతాంగంలో మార్పు తీసుకొద్దాం అనే భావనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నాను. అక్కడ కూడా నేను రైతులతో చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఆసక్తి కలిగిన రైతులు, వరి పండించే రైతులు కూడా చాలా మంది మారారు, ఆయిల్ పామ్ వేసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే దీని వెనక చాలా సింపుల్ గా చెప్తున్నాను మీకు. ప్రస్తుతానికి 25,000
వరి పంటలు మిగిలవచ్చు. కొంతమంది పసుపు కానీ అరటి కానీ వేసుకున్న వాళ్ళకి 55,000 వరకు మిగిలే అవకాశాలు ఉన్నాయి. మీరు పడిన కష్టానికి మీరు దీనిపైన పెట్టే ఖర్చుతో పోల్చుకుంటే 10 సంవత్సరాలకి మీకు ఈ పంట వల్ల కనీసం ఒక రైతుకి 16 నుంచి 20 లక్షల రూపాయల ఆదాయం ప్రశాంతంగా వచ్చే పరిస్థితి ఉంది మనకి ఆయిల్ పామ్ వల్ల. అయితే దీని గురించి పూర్తిగా సమాచారం లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల, ఎందుకంటే ఈరోజు మీ అందరూ చూశారు ఏ విధంగా ఈ గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధ వాతావరణం వలన, ఇరాన్ వలన, యుఎస్ వలన ఏ విధంగా మనకి ఇతర దేశాల నుంచి సరుకు తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కువగా మనకి ఆయిల్ పామ్ వచ్చేది మనకి మలేషియా నుంచి, అంటే పౌర సరఫరాల శాఖ నుంచి మేము మన రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డు కుటుంబాలకి ఇదివరకు పామాయిల్ ఇచ్చేవాళ్ళం. 1 లీటర్ ప్యాకెట్ పామాయిల్ ఎప్పుడైతే ప్రాసెస్ చేసి మనకి అందిస్తారో, ఎక్కువగా మన ప్రాంతాల్లో సన్ఫ్లవర్ కన్నా పామాయిల్ కూడా వాడుతూ ఉంటారు వంట నూనెగా. కానీ ఈ రోజున దేశం ఎంత నష్టపోతున్నాం అంటే మనం 1,60,000 కోట్ల రూపాయలు మనం కేవలం ఇంపోర్ట్ కోసం వాడుతున్నాం. అంటే వేరే దేశాల నుంచి పామ్ ఆయిల్ కొనుగోలు చేసి మన దేశంలో మనం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం దీనికోసం. అందుకే నాకు బలంగా మార్పు తీసుకురావాలి, మనం మా కాళ్ళపైన మనం నిలబడాలి, ఆధారం ఇంకో పైన ఉండకూడదనే భావనతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో హార్టికల్చర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తేనే రైతాంగానికి ఎక్కువగా లాభాలు వస్తాయని దానిపైన మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో, ఏలూరు జిల్లాలో కూడా నేను ప్రత్యేకంగా దగ్గరుండి కలెక్టర్ గారితో అధికారులతో 15% ఎక్కువ మనకి అక్కడ ఆదాయం పెంచాలి, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటే మొట్టమొదటి కార్యక్రమం చేయాల్సిందంటే హార్టికల్చర్ పెంచాలి, ఆల్ పైన్ కల్టివేషన్ పెంచాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఏ విధంగా సబ్సిడీస్ ఇస్తున్నాం మీకు వివరించారు. ఇప్పుడే ఊహించిన విధంగా మనం సబ్సిడీస్ ఇస్తున్నాం. దాదాపు మీకు 70,000 రూపాయలు హెక్టార్కి ఈ కంపెనీ ద్వారా కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు మొక్కలు అందించినప్పుడు ప్రభుత్వం నుంచి అందించే అవకాశం ఉంది. దాంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే మీకు ఎక్కువగా మళ్ళీ కూలింగ్ కోసం వాటి కోసం సమస్య లేకుండా, ఇప్పుడే చెప్పారు మీకు డైరెక్టర్ గారు, టీపీ గారు, ఏ విధంగా మీరు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే 90% సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. 90% సబ్సిడీతో పాటు ఇంకొక స్కీమ్ కూడా మర్చిపోయారు. అదేంటంటే ప్రధానమంత్రి గారు ఇప్పుడు మనకి సోలార్ పెట్టుకుంటే, పొలాల్లో సోలార్ కనెక్షన్ పెట్టుకుంటే అది కూడా మీకు రైతాంగానికి ఒక అద్భుతమైన సబ్సిడీ రూపంలో మీకు అందిస్తున్నాం. సో మీరు ఎక్కడున్నా కూడా మీ సెల్ ఫోన్ లో మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు నీళ్ళు వదలాలి కూడా నీళ్ళు వదలచ్చు, వృధా కాకుండా ఉంటుంది, టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ఆ ఆలోచనతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కొలిపర మండలంలో సుమారు 34 రైతులు వచ్చారు, ఈ రోజున ముందుకు వచ్చారు. 84 ఎకరాలని చెప్పారు. ఇందాక కూడా నేను కొత్తపాలెంలోకి వచ్చి కూర్చుంటే అక్కడ రైతాంగం కూడా మేము కూడా చేరతాం, మేము కూడా 40 ఎకరాలు మా కూడా నేను తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఆసక్తిగా ముందుకు వచ్చారు. సో ఆ ఆలోచనలు మనలో పెరగాలి అనుకున్నప్పుడు మీకు పారదర్శకంగా మాట్లాడాలి. దీంట్లో ఏదో నిజాయితీ లేకపోవడంతో కావాలని ఏదో 2 ఉపన్యాసాలు పెట్టి 2 శిబిరాలు పెట్టి రైతులను మోసం చేయడానికి మాత్రం మేము రాలేదు. నేను ఒక పట్టుదలతోటి ఈ ప్రాంతానికి ఒక మెరుగైన అవకాశం కల్పిద్దాం. ఏలూరు జిల్లాకి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలకి తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న ఈ ఫార్మింగ్ టెక్నిక్స్, అక్కడ ఉన్న ఈ కొత్త రకాల విత్తనాలు, అదే విధంగా బై ప్రొడక్ట్స్ చాలా మంది తెలియకపోవచ్చు, కానీ డైరెక్ట్ గా రైతుకి పామ్ ఆయిల్ ద్వారా 7 బై ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. 6 నుంచి 7 బై ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటే దానివల్ల కూడా మీకు అదనపు మీకు ఆదాయం వస్తుంది. ఈ రోజు మనం వాడే పౌడర్ కానివ్వండి, సోప్ కానివ్వండి, నూనె కానివ్వండి, లిప్స్టిక్ కానివ్వండి, అన్నిటికీ ప్రధానమైన ప్రోడక్ట్ మనకి ఆయిల్ పామ్ ఈ రోజున. అందుకని దీని డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజులు తగ్గదు.